వచ్చేసా మళ్ళీ ఇంకొక కథతో. సో, ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఈ టాపిక్‌కి మాత్రం ఒక చిన్న అబ్బాయి నాకు ఇన్‌స్పిరేషన్ అండి. అంటే వాడు అడిగిన ఒక క్వెషన్ నుంచి నాకు ఈ యొక్క థాట్ రైజ్ అయిందనమాట. ఓకే. లెట్స్ గెట్ ఇంటు అవర్ కుట్టి స్టోరీ. హీరో. మనం చిన్నప్పటి నుంచి చాలా కథలు విన్నాం కదా! ప్రతి కథకి ఒక్కొక్క హీరో ఉంటాడు. మనం రెగ్యులర్‌గా చాలా సినిమాలు చూస్తాము. దాంట్లో కూడా ఒక హీరో ఉంటాడు. అందరికీ చాలా ఆహ్, ఒక అబ్బాయి, పర్ఫెక్ట్ అబ్బాయి ఆర్ పర్ఫెక్ట్ మ్యాన్ ఎలా ఉండాలనే దానికి మనం హీరోని ఎగ్జాంపుల్‌గా చూపిస్తూ ఉంటాం. అలా చూపించి చెప్తూ ఉంటాం. రైట్? కానీ హూ ఈజ్ హీరో? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఎవరు హీరో? మనం రెగ్యులర్‌గా వినేటువంటి కథల్లో ఉండేటువంటి వ్యక్తా? లేకపోతే రెక్కల గుర్రం మీద వచ్చేటువంటి రాజకుమారుల్లా ఉండేటువంటి వ్యక్తా? లేకపోతే మనం సినిమాలో చూసినట్టు చక్కగా ఫైట్స్ చేసి, అందరిని కాపాడేసి ద పర్ఫెక్ట్ మ్యాన్‌కి ఎగ్జాంపుల్‌గా ఉండేటువంటి ఒక వ్యక్తా? అసలు ఎవరి హీరో? ఎప్పుడన్నా ఆలోచించారా? మనందరి లైఫ్‌లో హీరోస్ ఉంటారండి. ఒక్కొక్కళ్ళ లైఫ్‌లో ఒక్కొక్క హీరో. మీరే మీ లైఫ్‌కి హీరో కూడా కావచ్చు. కానీ కొంచెం మనం వెనక్కి వెళ్దాం. మనకి ఏదైతే చాలా ఇష్టమో, మనం చిన్నప్పటి నుంచి ఏ రామాయణ, భారతాలు వింటూ పెరిగామో, అక్కడి నుంచే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకంటే ఎలా బతకాలి, ఎలా జీవించాలి అనే దానికి మనకి లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చిన అద్భుతమైన గ్రంథాలు ఈ 2. రామాయణం, మహాభారతం. అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. రామాయణంలో హీరో ఎవరు? అనగానే చిన్న పిల్లాడు కూడా టక్కని చెప్తాడు. రాముడు అని. కదా! కానీ రాముడు హీరో. యెస్. ఓకే. మరి తన సాయం కోరి వచ్చిన ఆ రాముడికి కొండంత అండగా నిలబడి 7 సముద్రాలు దాటి విడిపోయిన భార్యాభర్తల్ని కలిపినటువంటి ఆంజనేయుడు కూడా హీరోయే కదా! ఏమంటారు? ఇలా మనం వెతికితే ప్రతి కథలో అంటే రామాయణంలో ఉండేటువంటి ప్రతి కథలో ఒక్కొక్క హీరో మనకు కనిపిస్తారు. వీళ్ళందరూ కలిసి ఒకళ్ళని ముందు ఎంచుకుంటే అతను రాముడు. ద బిగ్ హీరో పిక్చర్. అవునా కాదా? జస్ట్ థింక్. ఇక మనం భారతానికి వద్దాం. భారతంలో హీరో ఎవరు? ఎవరు? కృష్ణుడే కదా! ఇంకెవరు? రైట్? సో ఆ కృష్ణుడు మనకి హీరో. హీరో పిక్చర్, హీరో ఇమేజ్ మహాభారతంలో. కానీ అడిగింది లేదు అనకుండా దానం చేస్తూ, నమ్మిన ఒక స్నేహితుడి కోసం నించుని, కన్న తల్లి వచ్చి నా పిల్లల్ని చంపకు వదిలే అన్నప్పుడు అటు తల్లికి ఏమి చెప్పలేక, ఇటు నమ్మిన స్నేహితుడిని మధ్యలో మోసం చేయలేక 100 శాపాలు తనకి ఎదురుగా వస్తున్నా నించుని పోరాడి తన మరణాన్ని కూడా గర్వంగా ఒక విజయంగా చూపించినటువంటి ఎంతోమందికి మనం ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నటువంటి కర్ణుడు కూడా హీరోయే కదా! అవునా కదా? అగైన్ ఇక్కడ కూడా ప్రతి కథలో మహాభారతంలో మనం వినేటువంటి ప్రతి కథకి ఒక్కొక్క హీరో ఉంటారు. రైట్? ఇలా రామాయణ మహాభారతాల్లోనే కాదు, నా లైఫ్లో, మీ లైఫ్లో, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక్కొక్క హీరో ఉంటారు. ఎవరైతే ఇచ్చిన మాట కోసం నిలబడతారో వాళ్ళే హీరో. ఎవరైతే సాయం అని వచ్చిన వ్యక్తికి లేదు అనకుండా సాయం చేస్తారో వాళ్ళు హీరో. ఎవరైతే తన కుటుంబం కోసం ధైర్యంగా నించుంటారో ఎన్ని ఆపదలు వచ్చినా వాళ్ళు హీరో. ఎవరైనా ఆకలి అని వస్తే అప్పటి ఆకలి తీర్చడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి ఆకలి బాధ తెలియకుండా చేయగలుగుతారు వాళ్ళు హీరో. నా లైఫ్లో నా హీరో మా అమ్మ. ఎస్, హీరో క్యారెక్టర్ అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, మన కోసం నిలబడే స్నేహితుడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మా అమ్మకి ఎప్పటికీ
ఎప్పటికీ థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను. అండ్ అలాగే మీ లైఫ్లో కూడా ఒక్కొక్క హీరో ఉంటారు. ఆ హీరో ఎవరో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో దిస్ ఈస్ టుడేస్ కుటీ స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో టాపిక్తో కుటీ స్టోరీస్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఏం చెప్పారు శ్యామ్ల గారు.